సమస్య గుండా ఆమె వెళ్ళింది, అనారోగ్య పరిస్థితి గుండా. కానీ దేవుడు కృప చూపాడు. పంచుకుంటాం. మా అమ్మ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూతురు ఫోన్ చేసింది నాకు. మీ అమ్మకు చాలా బాగాలేదని ఫోన్ చేసింది. మీ అమ్మ అయితే చాలా ఊపిరి తీసుకోలేకపోతుంది, చాలా కష్టమవుతుంది, నువ్వైతే టెన్షన్ పడవద్దని చెప్పింది. టెన్షన్ పడవద్దంటే ఆ టైంలో టెన్షన్ పడకుండా ఉండలేము. ఊపిరి తీసుకోలేకపోవడం అంటే చాలా కష్టం మనకు. అలా చెప్పింది. మీ అమ్మకు శ్వాస ఆడడం లేదు, అంబులెన్స్లో వేసుకోపోతున్నాము, నువ్వేం టెన్షన్ పడద్దు నేత్ర అని చెప్పింది. అయినా కూడా నాకు కన్నీళ్ళు ఆగడం లేదు, అలానే వస్తున్నాను. నేను దేవుని మొరపెట్టాను, దేవుడా నువ్వే నాకు మా అమ్మకు దిక్కు దేవుడా. మేమైతే దగ్గరలో లేము, అత్తగారింట్లో ఉన్నాను. తెల్లారుజామున వచ్చింది నాకు ఫోన్ 3 గంటలకు. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గర లేము. ఫోన్ వచ్చింది, ఏసయ్య నువ్వు నాకున్నావు తండ్రి, నిన్ను నమ్ముతుంది తండ్రి, ఎవరు వద్దన్నా మా అమ్మ నీ సన్నిధికి వస్తుందని దేవునికి మొరపెట్టాను. నేను తొట్టిళ్ళను తెరవబడను అన్నావు తండ్రి. ఏసయ్య నాకు వాక్యం సెలవిచ్చావు తండ్రి, నువ్వు గాఢాంధకారపు లోయలలో సంచరించినను నీ ప్రాణములకు ఏ అపాయము రాదని నాకు మాట ఇచ్చావు తండ్రి. ఏసయ్య నువ్వే కాపాడు నాయనా అని నేను మొరపెడుతూనే వస్తున్నాను. బస్సులో అంతా మొరపెడుతూనే వస్తున్నాను. నేను ఏం చేస్తున్నానో నా భర్తకు కూడా తెలీదు, పక్కనుండే భర్తకు కూడా తెలీదు. నేను మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో పక్కనే ఉన్నాడు, అయినా నా భర్తకు తెలీదు నేను ఏం చేస్తున్నానో. చాలా ఏడ్ చేశాను. మా అమ్మ లేకుంటే నేను ఉండలేను దేవా, నువ్వే నాకు సాయం చేయాలి దేవా అని అడిగాను. వాక్యమే నేనై ఉండాను, నీ ఎదుట నేను ఉంటాను, నమ్మట నీ వలనైతే సమస్తము సాధ్యమే అని నాకు సెలవిచ్చావు. నేను పూర్తిగా నమ్ముచున్నాను దేవా, నువ్వు లేకుండా మేము లేము, నీ తెగులు నీ గుడారము సమీపించదని నాకు సెలవిచ్చావు తండ్రి. అవును తండ్రి, నేను నమ్మి నేను బయలుదేర్చుండగా తండ్రి నాకైతే వెంటనే ఇంకా హాస్పిటల్కి వెళ్ళకనే బస్లోనే ఫోన్ వచ్చింది. మీ అమ్మకి బాగుంది, పాజిటివ్గా వచ్చింది, నార్మల్గా ఉంది అని చెప్పన్నారు. పర్వాలేదు నార్మల్గా ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని ఆచారమ్మక్క బిడ్డ చెప్పింది. యేసు నామమున స్తోత్రం.